మావోయిస్టు చీఫ్ ఎన్కౌంటర్ అబూజ్మాట్లో నెలకొరిగిన నంబాల కేశవరావు, మరో 26 మంది నక్సల్స్ కూడా. ఎన్కౌంటర్లో ప్రధాన కార్యదర్శి మృతి ఇదే తొలిసారి. మావోయిస్టు పత్రిక జంగ్ చీఫ్ ఎడిటర్ నాగేశ్వరరావు మృతి చెందినట్లు ప్రచారం. అబూజ్మాట్లో 72 గంటల పాటు ఆపరేషన్. కేశవరావుపై 1.5 కోట్ల రివార్డు. ఒక జవాన్ మృతి, 5గురికి గాయాలు. అబూజ్మాట్లో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్లో 4 జిల్లాల బలగాలు. కేశవరావు స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం. వరంగల్లో ఇంజనీరింగ్ పూర్తి. రాడికల్ ఉద్యమం నుంచి నక్సలిజం వైపు. గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ చీఫ్ పదవి. 7 ఏళ్లుగా ఉద్యమానికి కేశవరావు సారథ్యం. సిక్కోల్లో పుట్టి అంచెలంచెలుగా మిలిటరీ ఆపరేషన్లలో సిద్ధహస్తుడు. అలిపిరి సహా 27 దాడుల్లో పాత్ర. నంబాల ప్రస్థానం. ఆ రోజుల్లో చంద్రబాబు గారిని చంపేయాలని బాంబు పెట్టిన వ్యక్తి ఈ రోజు అతనే బాంబుకి బలైపోయిండు. అంటే కత్తి పట్టుకున్నాడు కత్తితో చనిపోతాడు అన్నట్టు, తుపాకీ పట్టుకున్నాడు తుపాకీ గురైపోయాడు. ఆ రోజుల్లో చంద్రబాబు గారికి బాంబు పెట్టి చంపేద్దాం అనుకున్నారు. కానీ వెంకటేశ్వర స్వామి దయతోటి చంద్రబాబు గారు బతికి బయటపడ్డారు. కాబట్టి ఈరోజు అమరావతి అనేది ఒక నెంబర్ 1 అగ్రస్థానానికి, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రపంచంలోనే ద బెస్ట్ సిటీగా తయారు చేద్దామని బాబు గారు కంటున్న కళ. ఆ కళ నెరవేరుతుంది. ఇలాంటి కళను నెరవేరడానికి ఆయన ఇంకా బతికే ఉన్నాడని మేము అనుకుంటాం. ఇక వెన్ను విరిగినట్టే దళపతిని కోల్పోయిన మావోయిస్టులు. ఒక్క ఏడాదిలోనే 540 మంది ఎన్కౌంటర్. ఖాళీ అయిన దండకారణ్య స్పెషల్ జోన్. ఉనికిని కోల్పోయిన ఏఓబి కమిటీ. ఈ మారణ హోమాన్ని ఆపాలి. జస్టిస్ చంద్రకుమార్. చర్చలతో సమస్యకు పరిష్కారం. డి రాజా కూనంనేని.